భవిష్యత్తు మీది, భరోసా ఎన్ఆర్ఐది. ప్రతి సంవత్సరం మాదిరిగానే జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ కేతనం. ఆర్ నందిత సరోజ 99.41%, పి వికాస్ 99.32%, ఎం సురేష్ 94.79%, విజేడి అనుష్క 93.52%, జె చక్రవర్తి 92.68%, కె గౌతమ్ కుమార్ 91.09%. ఈ ఫలితాలు కేవలం డే స్కాలర్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు మాత్రమే. హాస్టల్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. వివరాలకు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలు, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలు విద్యార్థులు తమ ప్రతిభను చాటిన ఘనత ప్రభుత్వ 10వ తరగతి విద్యార్థులదని, అదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సంబంధించి 580 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన 40 మంది విద్యార్థులను, నియోజకవర్గంలో టాపర్లు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులను సత్కరించే కార్యక్రమం సోమవారం ఎన్టీఆర్ సర్కిల్ లో జరిగింది. అదేవిధంగా భవిష్యత్తుకు ప్రేరణగా నిలిచేందుకు టాపర్స్ కు నగదు బహుమతితో పాటు విద్యార్థులని సత్కరించారు. మరి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తూ ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పరిషత్ పాఠశాల ప్రథమ విద్యార్థి 575 మార్కులు వచ్చినాయి. ఫస్ట్ క్లాస్. ముందు వాళ్ళు వాళ్ళందరూ కూడా ముందు జేబుల్లో అట్లా ఎక్కిస్తారు. స్మితా బెహారా, తర్వాత అంగళూరి ఉషశ్రీ, బోయపాటి శివరామకృష్ణ స్కూలు 565. ఉషశ్రీ చూడండి వ్యాన్ దగ్గరికి పోదా. తర్వాత బావిశెట్టి అక్షయ ఫస్ట్ క్లాస్ లో 13 మందికి వచ్చినాయి. 13 మందికి ఫస్ట్ ప్రైజ్లు వచ్చినాయి. వాళ్ళకి గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఇంకా ఇవ్వలేదా? వీళ్ళు కారులో కూర్చున్నాం సార్. ఎవరు కారులో కూర్చున్నారు? ఎండలో అద్దె పరిగెత్తి ఈ రోజున ఎవరైనా మనసు పెట్టి చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఆ ఆలోచన చేసిన ఆలోచనని సంకల్పంతో ముందుకు తీసుకెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి ఉదాహరణ ఈ రోజున 10వ తరగతి చదివిన ప్రభుత్వ కళాశాల
కళాశాలలో స్కూల్స్ లో చదివిన 10వ తరగతి విద్యార్థులు చూపించిన ఫలితాలే దానికి ఉదాహరణ. ఆ సంకల్పం చేసిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు, చిత్తశుద్ధితో ఆలోచన చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంది. ఈ రాష్ట్రం యొక్క సంపద ఏదైనా ఉందంటే అదే యువత అని భావించిన కూటమి ప్రభుత్వం ఈ రోజున 10వ తరగతి నుంచి ఫౌండేషన్ వేసి ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్ది సమాజానికి సేవ చేసే పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేసిన కూటమి ప్రభుత్వం ఇవాళ నారా లోకేష్ బాబు గారు తనకున్న అనుభవాన్ని, ఎడ్యుకేషన్ అనుభవాన్ని అంతా కూడా ఏ విధంగా చేస్తే ప్రైవేట్ స్కూల్స్ కంటే మిన్నగా ఫలితాలు పొందవచ్చు అని చెప్పి ఆలోచన చేసి ప్రైవేట్ స్కూల్స్ లో కూడా వాళ్ళు చేస్తున్న విధానాలు కొన్ని చూసి ఇక్కడ 100 రోజుల ప్రోగ్రాం అని పెట్టి నూతనంగా పెట్టారు. గతంలో ఎవరో కూడా 100 రోజుల ప్రోగ్రాం పెట్టాల. ఆ 100 రోజుల ప్రోగ్రామ్ లో పిల్లల్ని తనిఖీ చేసిన విధానంలో గొప్ప ఈపీఎఫ్ పెన్షన్దారులకు 7,500 పెన్షన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఐఎఫ్ఎస్సి ప్రగతిశీల పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెన్షనర్లకు డిఏ లింక్ చేయాలని, వైద్య సదుపాయం కల్పించాలని, ప్రభుత్వ పెన్షనర్లకు వ్యతిరేక విధానాలను నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్ఎస్సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పెన్షనర్లకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆరోపించారు. వివిధ బ్యాంకుల్లో 10 నుంచి 13% వరకు వడ్డిస్తున్నారని, అయితే మోదీ ప్రభుత్వం పెన్షనర్లకు 8.5% ఇస్తుందని, ఇది ఏమాత్రం సరిపోదని ఆక్షేపించారు. ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెన్షనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ 7,500 తీసుకునేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. పెన్షన్దారులందరూ కూడా కనీస పెన్షన్ 7,500 రూపాయలు ఇవ్వాలని, డిఏ లింక్ చేయాలని, వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ మేరకు ఐఎఫ్టి అనుబంధ ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏలూరులో ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయకముందే ప్రభుత్వం ఆలోచించి పెన్షన్దారుల పెన్షన్ పెంచాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి పెన్షన్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. వైస్ ప్రెసిడెంట్, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నిన్ననే 75 ఏళ్లు నిండిన వృద్ధుడిగా మారాడు. కానీ ఈ దేశంలో 80 లక్షల మంది వృద్ధులు అనుభవిస్తున్నటువంటి పెన్షన్ సౌకర్యాల మీద మోడీ ప్రభుత్వం ఇలా దాడికి దిగింది. ఒకప్పుడు కార్మికులు తమ జీవిత కాలమంతా కూడా పెట్టుబడిదారులతో తమ జీతభత్యాల కోసం, తమ శ్రమ ఫలితం కోసం పోరాడితే ఇవాళ రిటైర్ అయిన తర్వాత పెన్షనర్లుగా ప్రభుత్వం మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముసలి వాళ్ల మీద యుద్ధం చేస్తున్న ఈ ప్రభుత్వం, అధర్మమైన ఈ ప్రభుత్వం నిలబడదు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పెన్షన్ కి సంబంధించిన ఈపీఎస్ బెనిఫిట్ దారులకి 3 ప్రతిపాదనలు చేసింది, 3 సిఫారసులు. ఒకటి, కనీస పెన్షన్ ని 7,500 చేయాలని, వాళ్ళకి 6 నెలలకోసారి డిఏని లింక్ చేయాలని, వాళ్ళ కుటుంబాలకి పెన్షన్ వైద్య సదుపాయం ఉచితంగా కల్పించాలని చేసింది. వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రభుత్వ బాధ్యత. లక్షల కోట్ల రూపాయల అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి రాయితీలు ఇస్తున్న ఈ ప్రభుత్వం 54 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్లు ప్రవేశపెడుతున్న ఈ ప్రభుత్వం వాళ్ళ వడ్డీని వాళ్ళకెందుకు చెల్లించదు? ఇవాళ వడ్డీని కూడా చెల్లించటం లేదు. అసలు వడ్డీయే అతి తక్కువ, 8.25% మాత్రమే. కార్మికుల యొక్క కార్పస్ ఫండ్ లో నుంచి ఏదైతే పెన్షన్ నిధి ఉందో, ఈ పెన్షన్ నిధి ప్రభుత్వం సెక్యూరిటీలో పెట్టిన వాటి మీద 8.25 మాత్రమే. ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 10 నుంచి 11.5% వరకు వసూలు చేస్తుంది. లోన్లు తీసుకున్న, పర్సనల్ లోన్లు తీసుకున్న వాళ్ళ మీద. ఐసిఐసి లాంటి ప్రైవేట్ బ్యాంకులు 13% వసూలు చేస్తున్నాయి. కానీ కార్మికుల కష్టార్జితాన్ని లోనుగా తీసుకున్న ఈ ప్రభుత్వం 8.25% చేస్తుంది. ఆ వడ్డీలను కూడా కనీసం కార్మికుల పెన్షన్ పెంచడానికి ఉపయోగించడం లేదు గనక ముసలి వాళ్ళు, వృద్ధులు వృద్ధాప్య దశలో తమ భార్యా పిల్లల్ని పోషించుకోవాల్సిన అవసరం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం నూజివీడు పట్టణంలోని స్థానిక కొత్తపేట కోదండరామయ్య ఆలయ కమిటీ సభ్యులు 12 మే 2026 జరగబోయే హనుమాన్ జయంతి ఉత్సవాలను ముందుగానే హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు.
స్థానికంగా ఈ రోజు నిర్వహించిన హనుమాన్ శోభయాత్ర గురించి కోదండరామ ఆలయ కమిటీ సభ్యులు టీడీపీ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ ఈ రోజు జరిగిన హనుమాన్ శోభయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం 12 మే 2026 జరగబోయే హనుమాన్ జయంతి ఉత్సవానికి భక్తులందరూ ఈ విషయాన్ని తెలుసుకుని హనుమాన్ పూజ, హనుమాన్ చాలీసా పారాయణ మరియు నూజివీడు పట్టణంలోని స్థానిక ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగబోయే అన్నదానం తదితర కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడానికి ముందుగానే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. నూజివీడు పట్టణంలో ఉన్న నూజివీడు నియోజకవర్గంలో ఉన్న హిందూ బంధువులందరినీ ఏకతాటిగా తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో హనుమాన్ సేన ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుండి హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు హనుమాన్ శోభయాత్ర ప్రారంభించడం జరిగింది. స్థానిక కోదండరామాలయం దగ్గర నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఈ శోభయాత్ర జరిగింది. సుమారు 1500 నుంచి 2000 మంది దాకా హిందూ బంధువులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని, ఈ శోభాయాత్రని శోభాయమానంగా దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శృంగవృక్షం దత్తపీఠాధీశ్వరులు శ్రీ సాయినాథ దత్తానంద స్వామిజీ గారు వచ్చి ఇచ్చేశారు. హిందూ బంధువులందరికీ మార్గదర్శనం చేస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం సాయిపత్రంగా నూజివీడు పరిక్రమికులు సహాయ సహకారాలతో హనుమాన్ శోభాయాత్ర, హనుమాన్ జయంతి 12వ తారీఖు, శోభాయాత్ర 10వ తారీఖు చేస్తాం. కారణం ఏమనగా ఆ జయంతి రోజు హనుమాన్ చాలీసాలు, పారాయణాలు, అన్నదానాలు వీటి వల్ల భక్తులు పాల్గొనే అవకాశం తగ్గుతుందని 2 రోజుల ముందుగా ఆదివారం నాడే పెడతాం జరిగింది. ఈ కార్యక్రమానికి నూజివీడులో ఉన్న ప్రముఖులందరూ సహాయ సహకారాలు అందించారు. నూజివీడు శాసనసభ్యులు పార్థసారథి గారు కూడా వారి వంతుగా వారు ఒక 50,000 ఇచ్చి సహకరించారు. బాగుంది. హిందూ సంఘటన కోసమే ఈ కార్యక్రమం, హిందూ సమైక్యత కోసమే కార్యక్రమం. హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర నూజివీడు ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ నూజివీడులో హనుమాన్ శోభయాత్ర అనే స్వామి గారి విశిష్టమైన ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము. నూజివీడు పుర ప్రముఖుల సహకారంతో, మన మంత్రి గారు అయిన పోలీసు పాఠశాల గారి సహకారంతో ఈ శోభయాత్రని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాము. ప్రత్యేకంగా ఈ రోజు ఎందుకు చేస్తున్నామంటే, ఈ రోజుల్లో హనుమాన్ జయంతి మహోత్సవం జరుగుతున్నాయి. వరుసగా 12వ తారీఖు హనుమాన్ జయంతి ఉత్సవాలు పూర్తవుతాయి. అందుకని ఇవాళ మన స్వామిజీ గారైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి నూతన జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు నాయకులు అందుబాటులో ఉంటారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు నగరంలో ఈరోజు జిల్లా టీడీపీ నూతన కార్యాలయానికి ఏలూరు శాసనసభ్యులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి చంటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నూతన టీడీపీ జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా కార్యకర్తలు, అభిమానులు, టీడీపీ నాయకులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా నాయకత్వం ఉంటుందని అన్నారు. అయం బ్రహ్మణస్పతి అయం అపహక్షేత్రాన్ ఇంద్రహేణవదీ ధరతు
ధ్రువం ధ్రువేణ హవిషా సుముహూర్తకాలే సూర్యాదీనాం సుముహూర్తకాలే సూర్యాదీనాం. మంత్రి గారు ఒకసారి అది తీసుకొని సిమెంట్ ఐశ్వర్యం భవతి ఓకే సార్ ఆయుర్దాకరే హవిషాను నియోజకవర్గ ఇన్ఛార్జ్ రైకార్డ్ చైర్మన్ సోదరులు భగవన్ శ్రీనివాస్ గారికి, కైకూరు నుంచి విచ్చేసిన వేరమల్లు వర్గాల నుంచి విచ్చేసిన వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లకు, మండల పార్టీ అధ్యక్షులకు, ఎక్సీ డిప్యూటీసీలకి, ఎక్సీ ఎంపీలకి శంకుస్థాపన కార్యక్రమానికి యొక్క సెంట్రల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పర్మనెంట్ ఆఫీస్ వసతిని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేయటం మా జిల్లా అధ్యక్షులు చంటి గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, శాసనసభ్యులు ప్రభాకర్ గారు, చైర్మన్ గారు, మరి మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మరి వారి సమక్షంలో ఈరోజు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రిఫార్మ్స్ వైపు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి వైపు దేశం అంతా కూడా చూస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో అత్యంత గౌరవప్రదమైన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ముఖ్యమని చెప్పేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా మరి ఈ రాష్ట్రానికి గౌరవం వన్నె తెచ్చే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఈరోజు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాలు ప్రతి జిల్లాలో కూడా కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఆఫీసులు, అదేవిధంగా ప్రజలతో మమేకం అవ్వాలంటే అందరూ కూడా అందులో నిమగ్నమై ఉండేటట్టుగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ప్రజలను కూడా ప్రభుత్వం అంటే ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా భాగస్వామ్యం ప్రభుత్వంలో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ 40 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది అంటే అది తెలుగుదేశం పార్టీలోనే. కాబట్టి ప్రజలకి దగ్గరగా ఉంటూ ఈ 2 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమారమి 600 రోజులు ఉండాలి. ఆ కార్యాలయాల ద్వారా పార్టీ కార్యక్రమం ప్రతిదీ కూడా జరగాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ముఖ్యంగా యువనేత లోకేష్ గారి యొక్క మరి సూచనలతో ప్రతి జిల్లాలో కూడా మరి జిల్లా తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసుకునేటువంటి సందర్భంలో ఈరోజు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఈరోజు ఎకరం 61 సెంట్లో మరి భూమి పూజకి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు పార్థసారథి గారికి కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు చంటి గారు కానీ, ప్రభాకర్ గారు, రోషన్ గారు, అలాగే ఇన్ఛార్జీలు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మేయర్ గారు, ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం తరఫున అందరికీ కూడా అభినందనలు. అలాగే మరి అందరికీ కూడా చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే 1 కోటికి పైగా సభ్యత్వాలు ఉన్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా భారతదేశంలోనే ఇంత సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ మరొకటి లేదని చెప్పినటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఉండాలనే దాని మీద జిల్లా కార్యాలయాలు మరి వేళ భూమి పూజ చేయటం, ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు కానీ. ఏలూరు నగరంలో ప్రజల ఆహారపు అభిరుచుల మేరకు హోటల్ కళ్యాణి ల్యాండ్ మార్క్ పేరుతో నూతన వ్యాపారానికి ఏలూరు శాసనసభ్యులు బరేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జాన్ పెదబాబు, ప్రముఖ దంత వైద్యులు ముక్కాపుల పార్థసారథులు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళ్యాణి ల్యాండ్ మార్క్ హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి నూతన అంగులతో ప్రజల అదృష్టాన్ని నెరవేర్చే విధంగా హోటల్ అందరికీ అందుబాటులో ఉంటుందని నగర ప్రజల వద్ద ఒకసారి హోటల్ కు విచ్చేసి తమను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. మంచి పేరు తెచ్చుకున్నవారు, ఎందుకంటే క్వాలిటీగా
రాజేశ్వరి కోరుతున్నాం. సార్ చూడండి సార్ 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 స్మైల్ స్మైల్ సార్ చూడండి సార్. మా ద్వారకాత్రుడు శ్రీనివాసుడు చాలా శక్తివంతుడు. ఆయన అందరికీ తెలుసు. వారి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి తమ అవకాశాలుగా డాక్టర్ ముక్కామల పార్థసారథి గారికి, అలాగే మామిళ్ళపల్లి ఫోటోకి ఇలా చూడండి, ఈ కెమెరా చూడండి. స్మైల్ సార్ స్మైల్ 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 స్మైల్. ఓకే దెన్ థాంక్యూ. స్మైల్ స్మైల్ సార్ స్మైల్. ఈరోజు ఏలూరులో ఆర్ఆర్పేటలో హోటల్ కళ్యాణి ల్యాండ్ మార్క్ అనేది ఓపెన్ చేశాము. ఇది రెస్టారెంట్, లగ్జరీ రూమ్స్, బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి. ఇది ఏలూరు పీపుల్కి ఒక డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి ఒక రిచ్ ఇంటీరియర్స్తో ఒక స్పేషియస్ రూమ్స్, లగ్జరీ రూమ్స్ మేము చేసాము. అందుబాటు రేట్లలో బెస్ట్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము ఇదంతా చేస్తున్నాము. ఇది పబ్లిక్ ఉపయోగించుకోగలరు. థ్యాంక్ యూ. యాంబియన్స్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో మనం చేసాము. ఒక సిటీస్లో ఉన్న బిగ్ ప్రాపర్టీస్, రిచ్ ప్రాపర్టీస్లో ఎలా ఉంటాయో మనం కూడా అక్కడ ప్రీమియం చేసాము. సో మంచి యాంబియన్స్లో అందుబాటు రేట్లలో మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది కస్టమర్స్కి విత్ ఫుడ్ కూడా మనం ఇస్తాము. ఒక క్వాలిటీ ఫుడ్, ఒక మంచి ఇంటీరియర్స్తో ఒక ఫంక్షన్ డీసెంట్గా, రిచ్గా చేసుకుంటానికి ఇది ఒక మంచి ప్లేస్ అని మనం చెప్పొచ్చు. ఆ ల్యాండ్ మార్క్ అనే పేరు ఎలా పెట్టామో దాని అలా ఎక్స్పీరియన్స్ కూడా అదే ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ పబ్లిక్ ఈ నుంచి అందుబాటులో తీసుకొచ్చాం. పీపుల్ చేసుకునే హాల్స్ ఉన్నాయి మన దగ్గర. దాని ఫుడ్తో పాటు మనం ఇస్తున్నాం. ఫుడ్ కూడా ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఫుడ్ చేసిస్తాము. పర్ ప్లేట్ బేసిస్ కానీ కస్టమర్కి ఎలా కావాలంటే అలా చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో ఇది మన కిచెన్ కూడా మంచి చెఫ్స్ ఉన్నారు. సిటీ లెవెల్లో ఉన్న ఫుడ్స్ అన్ని కూడా మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఇది ఉపయోగించుకోగలరు. సో మీరు ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలానే కళ్యాణి హైట్స్ స్టార్ట్ చేసి 5 years అయిందండి. ఇప్పుడు మీరు కళ్యాణి హైట్స్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలానే దీన్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల గ్రామస్తులంతా చింతమనేని ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నరసింహారావు తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పొలాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అది గమనించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమ గ్రామానికి గ్రావెల్ రోడ్ను, సీసీ రోడ్ల నిర్మాణానికి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించడానికి ఎంత ఖర్చైనా వెంటనే ఆ పనులను ముగించాలని, గ్రామం ఒక ఆదర్శవంతమైన గ్రామంగా ఉండాలని అధికారులకు, నాయకులకు ఆదేశాలను జారీ చేయడంతో గ్రావెల్ రోడ్ నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభించడం, ముగించడం కూడా జరిగిందని గ్రామ కుటుంబ నాయకులు తెలియజేశారు. పెదవేగి మండలం కొండలరావుపాలెం మాది. నేను గ్రామ టీడీపీ ప్రెసిడెంట్, సర్పంచ్ని. అయితే మా గ్రామంలో టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక దినదిన అభివృద్ధి చెందుతుంది. సీసీ రోడ్లు కానీ, గ్రావెల్ రోడ్లు కానీ మా ఊళ్ళో పోవడం జరుగుతుంది. అందుకు మా ఎమ్మెల్యే గారు మాకు కావాలి, ఏం కావాలంటే అది చేసుకోమని చెప్తున్నారు. ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే డ్రైనేజీ కానీ, పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ బాగా చేస్తున్నాం. మేము బాగా చేస్తున్నారు, మా గ్రామంలో చేసుకుంటున్నాం. అట్లాగే
కరువు పని కూడా అన్ని కాలంలో అన్ని చేస్తా ఉన్నారు మాకు మా గ్రామంలో. దానికి కొంత ఇప్పటికి ఇంకా డబ్బులు పడలేదు అన్నారు, కొంతమంది పడినాయి అన్నారు. మరి ఎంతవరకు తెలియదు, కానీ అది తొందరగా డబ్బులు పడేటట్టు చేస్తే మంచిదని ఆలోచిస్తున్నాం. ప్రభుత్వానికి అట్లాగే మా దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామం తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వచ్చిన ఫిర్యాదులన్నింటినీ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే సమస్యల పరిష్కారానికి చేయూతనివ్వాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి అన్నారు. కలెక్టరేట్ లో గోదావరి సమావేశ మందిరంలో ఈ రోజు పీసీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన బాధితులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు సమర్పించారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ పరిశీలించి బాధితులతో మాట్లాడారు. వేసవికాలం దృష్ట్యా ప్రజా ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన బాధితులందరికీ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆవిడ చేపెట్టింది తీసుకోండి. చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం మండలంలో పీడీఎఫ్ బియ్యం అక్రమ రవాణా అధికంగా జరుగుతుందని టీడీపీ అభిమాని గంటా సాయి లింగపాలెంలో టీడీపీ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారు. బియ్యం అక్రమ రవాణాపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసే నేపథ్యంలో వచ్చిన గంటా సాయికృష్ణ విలేకరుడితో మాట్లాడారు. లింగపాలెం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మరికొందరు కలిసి పీడీఎస్ అక్రమ రవాణా బియ్యంలో కోట్లాది రూపాయలు చేతులు మారుస్తున్నారని విమర్శించారు. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, లింగపాలెం మండలం ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు గంటా సాయి, మాది మఠంగూడెం. ఇప్పుడు విషయం ఏంటంటే, మఠంగూడెంలో చింతలపూడి మండలంలో లింగపాలెం మండలంలో ఈ రేషన్ బియ్యం దందా చాలా ఎక్కువైపోయింది. రేషన్ బియ్యం డాన్లని వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ రౌడీయిజం చేసుకుంటా రేషన్ బియ్యం డాన్లని ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంట, అతని అనుచరుడు వంగర సాయిదత్తు అంట, వీళ్ళిద్దరూ కలిసి చాలా రౌడీయిజం చేసుకుంటా పేదల దగ్గర వచ్చే బియ్యాన్ని వాడు వ్యాపారం చేసుకుంటా కోట్లు గడిస్తున్నారు. అది కాకుండా ఇక్కడ ఈ లింగపాలెం మండలం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ చలపతి అండదండలతో ఈ దందా జరుగుతుంది. చలపతి అండదండలతో ఎందుకు దందా జరుగుతుంది అని అంటున్నానంటే,
నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. చలపతి చేపిస్తున్నాడు అంటానికి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ మాట చెప్తున్నాము. పార్టీ తెలుగుదేశం పార్టీ గెలవటం కోసం మేము ఎంతో కష్టపడి అందరం కలిసి కష్టపడి గెలిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొంతమంది ఈ నాయకులు చేసే తప్పుడు పనుల వల్ల పార్టీకి ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్పి నేను భావించి నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు ఇది ఏమన్నా డ్రగ్స్ దందానా, బియ్యం దందాయే కదా, వాళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు కొంటున్నారు, నీకేంటి అవసరం, నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తాం, లేకపోతే నీ మీద బైండ్ ఓవర్ కేసు పెట్టేస్తాం అని చెప్పి బెదిరించారు. ఆయన బెదిరించి ఇంకోసారి కన్నా ఈ ఇష్యూ లేపొద్దు అని బెదిరించాడు. దీంట్లో ఎస్ఐ గారి ప్రమేయం ఉంది, ఏఎస్ఐ ప్రమేయం ఉంది, వంగర సాయిదత్తు, రామచంద్రరావు, వీళ్ళందరికీ సపోర్ట్ చేసేది చలపతి. పారిజాతగిరి బ్రహ్మోత్సవాల్లో హనుమంతు వాహనాలు సేవలు విజయవంతంగా జరిగాయి. సోమవారం ఉదయం 8 గంటల నుండి నిత్య హోమం, నీరాజనం, తీర్థ ప్రసాద గోష్ఠి, సాయంత్రం 6 గంటల నుండి హనుమంతు వాహన సేవా పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ రోజు ఉభయదారులుగా జంగారెడ్డిగూడెం వాస్తవులు శ్రీమన్ చిన్ని బాలభాస్కర్, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. దాతలకు శ్రీ స్వామివారి శేషవస్త్రాలు, శ్రీ స్వామివారి ప్రసాదాలు, శ్రీ స్వామివారి వేద ఆశీస్సులతో సన్మానించాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఆలయ కార్యనిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. दिव्य ब्रह्मोत्सव कर्मांगं द्वितीय दिने प्रातः काले कुंभाराधन परिपूर्णान्ते विशेष होमो भविष्ये। नमस्कारं निजमानस्य आयुष्याभिवृद्धिरस्तु। गोत्रस्य नामधेयस्य गोत्रं मूलकुलगोत्रोद्भवस्य बालभास्कर नामधेयस्य मम अनुकोण्ड धर्मपत्नी समेतस्य आदिलक्ष्मी नाम्न्याः ज्योतिर्महिता नामधेयस्य गौतम साई नामधेयस्य రత్నకుమారి నామ్యాః సహకుటుంబ. పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈ రోజు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాల నలుమూల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ మునిరాజులతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా ఎస్పీ బాధితులతో స్వయంగా మాట్లాడి ఫిర్యాదులను పరిశీలించి బాధితులకు భరోసా కలిగేలా మాట్లాడారు. స్వయంగా బాధితులతో మాట్లాడిన ఎస్పీ సదరు ఫిర్యాదులపై పోలీసు అధికారులు తక్షణమే స్పందించి తగిన పరిష్కారాన్ని చూపాలని ఆదేశించారు. ఏంటంటే నువ్వు అని తప్పుడు కేసులు తీసుకొస్తున్నావు అని చెప్పి అన్నారు సార్. అదే సార్ నా విషయంలో ఎస్సీ జంగారెడ్డి ఫార్వర్డ్ జంగారెడ్డి పోలీసు వారు ఎంక్వైరీ చేసి ఇది 17 రిజిస్ట్రేషన్ జరిగింది. అని చెప్పాను సార్. మా దాంట్లో అయితే ఏం చెప్తున్నారు? ధర్మం అట్లా ఒక్క పిస్తు కూడా ధర్మాది కూడా ఎస్ఐ దగ్గర వెళ్ళాలండి. కూర్చోండి. కొమ్మిశెట్టి శ్రీనివాసరావు లేవని చెప్పి దౌర్జన్యం చేస్తే చాలా పెద్ద మనుషుల దగ్గర పెట్టి రిజిస్ట్రేషన్ వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఫ్యామిలీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కేసు కట్ అయ్యింది సార్. కేసు కట్ అయ్యింది సార్. సబ్సిడీ ఇచ్చినటువంటి కేసు ఎలా అంటారు? ఆల్రెడీ సబ్సిడీ అతను లక్ష పెడుతుంది. మీరు అక్కడ కొడుకున్నటువంటి కాబట్టి ఇప్పుడు
మీరు పత్రికా ప్రకటన ఒకటి ఇవ్వచ్చు, మీరు లోకల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కూడా చెప్పొచ్చు. బోర్డు కూడా ట్రాన్సాక్షన్ జరగకుండా దీన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టమని చెప్పారు. పంపించండి, ఎవరో చూసి అమ్మపాల మళ్ళీ ఎవరో పెదవేసాయి మరి ఉందా అలవాటు పొలం వాళ్ళ పొలం శ్రీనివాస సమస్య ఏమైంది? సొంత అన్నదమ్ములా అన్నదమ్ములు కొడుకులా మీకు ఆస్తి తగదా ఉన్నాయా? ఏలూరు డిపో నుంచి కైకలూరు నియోజకవర్గ కేంద్రమైన కైకలూరు మీదుగా ముదినేపల్లిలోని గ్రామాలను కలుపుకుంటూ గుడివాడ వరకు బస్సు సౌకర్యం ఏర్పడడం వల్ల కైకలూరు నియోజకవర్గ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉందని ఏలూరు జిల్లా బీజేపీ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ, కైకలూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ యేసుబాబు, ముదినేపల్లి బీజేపీ నాయకులు భుజంగం, ముదినేపల్లి మండల అధ్యక్షురాలు సత్యపూరు నాగలక్ష్మి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కృషి ఫలితంగా ఏపీఎస్ ఆర్టీసీ ఈ విధంగా బస్సు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అన్నా సైడ్ ఉండండి, సైడ్ ఉండండి. చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే గత 4 సంవత్సరాలు ముదినేపల్లి మండలాన్ని తీసుకెళ్లి ఏలూరు జిల్లాలో కలిపి మనకి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి బస్సు కావాలని చెప్పేసి ఎన్నోసార్లు మేము తిరగడం జరిగింది అధికారుల చుట్టూ. కానీ గత ప్రభుత్వంలో కూడా ఎటువంటి స్పందన లేకుండా 4 సంవత్సరాలు కూడా టైం పెట్టినా కూడా మనకి ఇక్కడ ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి 23వ తారీఖు స్థానిక శాసనసభ్యుల వారి కామినేని శ్రీనివాస్ గారికి ఈ విషయం తెలియజేశాం. అలాగే అధికారుల గారికి, జిల్లా అధికారికి, రీజనల్ మేనేజర్ గారికి వెళ్ళి మా జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు మేము కూడా వెళ్ళి అర్జీ ఇవ్వడం జరిగింది. వెంటనే అధికారులు ఇప్పుడు స్పందించి బస్సుని ఇటు ఏలూరు నుంచి గుడివాడ వరకు వయా ముదినేపల్లి, అలాగే మళ్ళీ తిరిగి కైకలూరు మీదుగా ఏలూరుకి బస్సు ప్రయాణాన్ని కలగజేయడం జరిగింది. దాన్ని మేము చాలా సంతోషిస్తున్నాం. కాకపోతే దీంట్లో మా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ టైం కాకుండా ఉదయం 8:30 ఆ టైంకి ఇక్కడి నుంచి ముదినేపల్లి నుంచి ఏలూరు వెళ్ళినట్లయితే పొద్దున్నే కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ, అలాగే అక్కడ జిల్లా స్థాయిలో అధికారులను కలవడానికి వెళ్ళే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీని మీద మరొకసారి రీజనల్ మేనేజర్ గారిని కలిసి టైమింగ్స్ కూడా మార్చమని చెప్పేసి మా తరపు నుంచి మేము అడుగుతాం. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారికి, అలాగే డిపో రీజనల్ మేనేజర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులు బస్సు డ్రైవర్ గారు, కండక్టర్ గారు కూడా సచివాలయ సిబ్బంది యొక్క విధులను పర్యవేక్షిస్తూ మండల అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని పెదవేగి మండలం డిప్యూటీ ఎంపీడీఓ తాళూరి రత్నాకర్రావు పేర్కొన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుండుగోలు పంచాయతీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా విధులను నిర్వహిస్తూ డిప్యూటీ ఎంపీడీఓగా పెదవేగి మండలం పరిషత్ కార్యాలయానికి బదిలీపై రావడం జరిగిందని ఆయన అన్నారు. నమస్తే అండి, నా పేరు తాళూరు రత్నాకర్రావు. నేను బేనూరు మండలం గుండుకొండ గ్రామ పంచాయతీ ఈవోగా చేస్తూ ప్రమోషన్ లో ఈ మండలానికి డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్లో సచివాలయాల మీద సూపర్వైజ్ చేసేటువంటి ఎంఎస్జీఓగా పెదవేగి మండలంలో జాయిన్ అయ్యానండి. మేము సచివాలయం సిబ్బంది చేసేటువంటి సర్వేలు, వాళ్ళ యాక్టివిటీని మానిటర్ చేస్తూ ఉంటాము. ఇది పెదవేగి మండలం పెద్ద భౌగోళికంగా పెద్ద మండలం అయినప్పటికీ 30 సచివాలయాలు, 28 సచివాలయాలు ఉన్నాయండి ఇక్కడ, 30 గ్రామ పంచాయతీల్లో కలిపి. సో నేను ఇటీవల విధుల్లో జాయిన్ అయ్యాను. ఈ పెదవేగి మండలంలో ఉన్నటువంటి 28 సచివాలయాల సిబ్బంది యొక్క విధులను పర్యవేక్షణ చేస్తూ
ప్రభుత్వం ఇచ్చేటువంటి వినోదన లక్ష్యాలను నెరవేర్చుకుంటూ మండలాభివృద్ధికి కృషి చేస్తామని నా వంతు బాధ్యతగా తెలియపరచుకుంటున్నాను. ఈ పెదవేగి మండలంలో ఉన్నటువంటి 28 సచివాలయాల సిబ్బంది యొక్క యాక్టివిటీస్ మానిటర్ చేస్తూ ప్రభుత్వం దినగణన ఇచ్చేటువంటి కార్యక్రమాలని మేము నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు సమర్పిస్తూ మండల అభివృద్ధికి తద్వారా ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ చేస్తూ ప్రభుత్వ లక్ష్యాల నిర్దేశాన్ని మేము కృషి చేస్తూ ఉంటాము. అమలోద్భవి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఏలూరులో ఘనంగా జరిగింది. కేథలిక్ ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి అనేక గ్రామాల నుంచి క్రైస్తవ భక్తులు విరివిగా పాల్గొన్నారు. అనంతరం మోజేష్ ఫాదర్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అమలోద్భవి మాత ఆలయ చర్చ్ ప్రతిష్ట మహోత్సవం ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆర్థికంగా వెనుతట్టి ఆలయ నిర్మాణానికి పూనుకోమని నన్ను ముందుండి నడిపించారు. కాబట్టి ఎంతో ప్రతిష్టత ఉన్నటువంటి ఈ ఆలయానికి భక్తులందరూ విచ్చేసి దేవుని ఆశీస్సులు పొందాలని తెలియజేశారు. ఏలూరు జిల్లా ఏలూరు పట్టణం అశోక్ నగర్ తమ్మిలేరు ఒడ్డునటువంటి అమలోద్భవి మాత నూతన దేవాలయ ప్రతిష్టోత్సవం ఈరోజు 3 పీఠాధిపతులు, దాదాపు 100 మంది గురువులు, 100 మంది అమ్మగారులు, 1000 మంది భక్తులతో రంగరంగ వైభవంగా అంబరాన్ని సాగేటువంటి సంబరాలుగా ఆధ్యాత్మిక అనుభూతినిచ్చేటువంటి ఆలయంగా ప్రతిష్ఠి చెంది 3 పీఠాధిపుల దివ్య హస్తాలచే ప్రతిష్ఠింపబడినది. దానికి ముందుగా 30 సంవత్సరాల నుండి అమలోద్భవి మాత ఇంగ్లీష్ మీడియం హై స్కూలు, 2 గర్ల్స్ హాస్టల్స్, ఇంకా 4 మఠవాసులు అనగా అమ్మగారుల సభలు, 55 కుటుంబాలు ఇక్కడ కథోలిక విశ్వాసాన్ని జీవిస్తున్నవి. అయితే ఆలయం లోటును గమనించి మహాఘనత వహించిన జయరావు పులిమేర డిడి ఏలూరు పీఠాధిపతులు నన్ను 2021లో ఇక్కడికి విచారణగా నియమించి అప్పటి నుంచి కూడా ఆలయాన్ని నిర్మించమని ప్రోత్సహించినటువంటి పీఠాధిపతులే మా జయరావు ఏలినవారు. ఈరోజు ఈ ప్రతిష్టోత్సవానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన ఉడుముల బాల అగ్రపీఠాధిపతులు, అదేవిధంగా శ్రీకాకుళం పీఠాధిపతులు మహాఘనత వహించిన రాయరాల విజయకుమారి గారు, వీరిద్దరిని ఆహ్వానించడానికి నాకు అనుమతి, నా తరపున ఆహ్వానించినటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 జయరావు పులిమేర పీఠాధిపతులు ఎంతో అభినందనీయులు. ఈ దివ్యార్చనను మహాభక్తి ప్రపక్తులతో విశ్వాసపరంగా ప్రపంచ శాంతిని కోరుతూ దేశ రాష్ట్ర సౌభాగ్యం కోసం ప్రార్థనలు సలిపి అభిషేకించారు ఈ మహాదేవాలయాన్ని. మనుషులు కాదు అభిషేకం, దేవాలయ అభిషేకం అనవచ్చు. కానీ బైబిల్ ప్రకారం భగవంతునికి ధూపదీప నైవేద్యాలు అర్పించేటువంటి ఆలయాలను ఈ రోజు మన మధ్యలో యేసుక్రీస్తు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కల్లచెరువు గ్రామంలో పాస్టర్ ఆకృత్యాలకు లైంగిక వేధింపులకు గురైన బాలిక విషయంలో తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర బాలల హక్కుల కమిషనర్ ఏవీఎస్ఎస్ ఎన్ రాజు తెలిపారు. నగరంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈ రోజు బాలికను తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం కమిషన్ చైర్మన్ రాజు విలేకరులతో మాట్లాడుతూ పాస్టర్పై వచ్చిన ఆరోపణలు సుమోటోగా తీసుకుని దీనిపై విచారణ చేస్తామని, అనంతరం నిందితునిపై చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా అఘాయిత్యానికి గురైన బాలిక కుటుంబానికి ఆశ్రయగా నిలబడి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని అందిస్తామని తెలిపారు. కళ్ళ చెరువు గ్రామంలో ఒక 14 సంవత్సరాల బాలికపై అఘాత్యం జరిగిందని తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల
కమిషన్ సుమోటోగా తీసుకుని ఈరోజు మా సభ్యులైన గాంధీ బాబు గారితో కలిసి ఆ పాపని ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉంది తెలుసుకోవటం కోసం ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి రావటం జరిగింది. ఇప్పటికే మహిళా ఎస్ఐ కేసుని ఎఫ్ఐఆర్ చేయటం జరిగింది. పోక్సో కేసు కింద 1-2 చట్టాలు పెడితే మా కమిషన్ కూడా ఇంకొక 2-3 సెక్షన్లని పెట్టండి అని మేము తెలియజేయటం, ఆ విధంగా పోలీసు వారు కూడా ఆ సెక్షన్లు కూడా యాడ్ చేసి ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి శిక్ష పడే విధంగా కమిషన్ గట్టిగా చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇప్పుడే ఆ పాపను కూడా పలకరించటం, ఇమీడియట్గా ఆ పాపకి నష్టపరిహారం ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాలని ఆదేశించటం జరిగింది కమిషన్. అలాగే ఆ అమ్మాయి చదువుకోవటానికి రాబోయే రోజుల్లో చదువుకోవటానికి ప్రభుత్వ హాస్టల్లో చదివించే ప్రయత్నం ప్రభుత్వం కూడా చేసే విధంగా కమిషన్ ఆదేశించటం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే డాక్టర్స్తో తెలుసుకోవటం, రివ్యూ చేయటం జరిగింది. ఏ విధంగా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవటం, అలాగే రాబోయే రోజుల్లో అతను ఆ పాస్టర్ గతంలో కూడా ఆ గ్రామస్తులు కూడా నేను మాట్లాడటం జరిగింది. గత 10 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ఈ విధంగా ప్రలోభ పెట్టే సమయంలోనే గ్రామస్తులు అడ్డుకుని ఆ రోజు అతన్ని వారించటం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.